21వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ఏమని ఉంటుందంటే, ఈ పరిశుద్ధ బుధవారం రోజున ప్రభువు బేతనియకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? రైట్. బేతనియకు ఎందుకు ప్రభువు వెళ్ళారు అని మనం ఆలోచన చేస్తే, ఒకటి, బేతనియలో ప్రభువుకు విశ్రాంతి ఉన్నది. మత్తయి సువార్త 21:17. కనుక ప్రభువుకు విశ్రాంతినిచ్చినటువంటి గృహం బేతనియ. అక్కడ ఎక్కువ పర్యాయములు ప్రభు ఎక్కడ కనబడతారంటే మార్తా, మరియా, లాజరు ఇంట్లో కనబడతారు. ఆ తర్వాత కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంట్లో కనబడతారు. కనుక ప్రభువుకు విశ్రాంతి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ప్రభు ఉంటారన్నమాట. మొన్న ఒక సహోదరి యూట్యూబ్లో ఒక మాట పెడితే మన గ్రూప్లో పెట్టాను, మీరు చూసారో చూడలేదు. భోజనం బాల దగ్గర అంట ఒక లెటర్ రాసి ఉందంట, ఇక్కడ ప్రభు ఉన్నారు అని. ఏమని? మన ఇంట్లో మనం భోజనం చేసే దగ్గర ప్రభు ఉన్నారా? మన ఇంట్లో నలుగురు కూర్చొని మాట్లాడుకునే దగ్గర ప్రభు ఉన్నారా? ఏమండి, ఇది ఆలోచన చేయాలి. ఎప్పుడుంటారు చెప్పండి? వాక్యానుసారమైనటువంటి స్థితి మన భోజనం బల్ల దగ్గర ఉంటే, అంటే భోజనం అంటే ఏ పని చేస్తూ ఉన్నా మన ఇంట్లో వాక్యానికి వ్యతిరేకమైనటువంటి స్థితి ఉంటే అక్కడ ప్రభు ఉంటారా? సరే, ఇంటి మీద పెద్ద అక్షరాలు రాసుకోవచ్చు, యెహోవా నా కాపరి అని రాసుకోవచ్చు, రాసుకోకూడదా? రాసుకోవచ్చు. కానీ ఉంటాడా అంటే ఆయన రాసింది కాదుగా, మనం రాసుకుంది, అవునా? కనుక ఉండాలంటే అర్థం ఏంటంటే, ప్రభువు ఏ స్థితిని ఒక గృహంలో కోరుకుంటున్నారో ఆ స్థితి ఆ గృహములో ఉంటే అక్కడ ప్రభు ఉంటారు. ఎందుకు మార్తా, మరియా, లాజరు గృహములో ఉన్నారంటే ఆ గృహములో పరిచర్య చేసేటువంటి మార్త ఉన్నది, పాదసన్నిధి చేసేటువంటి మరియ ఉన్నది, ప్రభువుకు స్నేహితుడుగా ఉన్నటువంటి లాజరు ఉన్నారు. గృహంలో సభ్యులు ఎంతమంది? ఆ ఇంట్లోకి ముగ్గురే, మార్తా, మరియా, లాజరు. ముగ్గురు కూడా ప్రభువుతో ఒక్కొక్క రకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు. మన ఇంట్లో ఉన్నటువంటి అందరూ ప్రభువుతో ఒక్కొక్క రకమైన సంబంధాన్ని కలిగి ఉంటే మన ఇల్లు ఆయనకి విశ్రాంతి గృహం. లేకపోతే ఏమైపోద్ది? పొమ్మలు లేక పోగబెట్టినట్టు అయిపోద్ది. పొమ్మలు లేక ఏం చేస్తాం చెప్పండి? అది సంగతి. ఎంతసేపు ఉంటారు ఆయన? ఎంతసేపు నిలువబెట్టి. చాలా మంచోళ్ళు మీరు, రైట్. కాబట్టి స్నేహితులరా, బేతనియలో విశ్రాంతి గృహం ఉన్నది. రెండవదిగా సమర్పణ గృహము. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాల వరకు మనం చూస్తే, ప్రభు దారిని వెళతా ఉంటే మార్తా, మరియా, లాజరు కుటుంబం ఏం చేసిందంటండి, రండి మా ఇంట్లో ఉందిరి కానీ అని ఆ గృహాన్ని ఎవరికి సమర్పించింది? ప్రభువుకు సమర్పించింది. అంటే అర్థం ఏంటి? ఏమండి, నాకు తెలియక అడుగుతా, ఆ కాలంలో ప్రభు ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నారు, అవునా? ఇన్ని అద్భుతాలు చేస్తూ ఉంటే ఆ ప్రభువు ఆ ఇంటికి వస్తే, మన భాషలో చెప్పాలంటే ఆ ప్రభు ఆ ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా రెస్ట్ ఉంటుంది అంటారు? ఇక చెప్పండి, 10 మందికి వంట చేయాలంటే ఏంటి పరిస్థితి? ఒక ఇంటికి వెళ్తేనంటే ఇల్లు పట్టలేదంట జనం, వాళ్ళందరికీ చేయాలవద్దా? కాబట్టి ఎంత సమర్పణ ఉంటే ప్రభువుని ఇంట్లోనికి ఆహ్వానించగలుగుతాం. ఇప్పుడు ఈరోజు మనకు ఉండాల్సిన సమర్పణ ఏంటో తెలుసా? దేవదాసయ్య గారికి ఉన్నంత సమర్పణ అనుకుంటేనే ప్రభువు మన ఇంట్లో ఫుల్ టైం ఉంటారు. ఏ టైం అండి? ముగింపులో వచ్చిన వారు చెప్పండి. ఫుల్ టైం ఉంటారు. ఏంటి సమర్పణ? నా ఇష్టం ఇదిగో, ఇక ఇది నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగాలి నా ఇంట్లో. ఎవరింట్లో ఎవరిష్టం జరుగుద్దండి? మీ ఇంటికి వచ్చి నా ఇష్టం చేయనిస్తారా? మీరు పాదిరి గారు అయితే కానీ గుళ్ళో పాదిరి గారు అంటారు, అవునా కాదా? మీ ఊరోళ్ళు కదలండి, ఆ ఊరోళ్ళ సంగతి, అవునా? కనుక అక్కడికి వస్తే ప్రభు ఇష్టం ఏంటి? మనం చేయాలనుకున్నవన్నీ చేయనిస్తాడు ఆయన. అంటే ఏం చేయాలి? ఎస్ మై లార్డ్,
చూసారా, అంత సమర్పణ ఉంటే ఆ గృహము పిల్లరా ప్రభువుకు సమర్పించినటువంటి గృహం. కనుక బేతనీయకు ప్రభు ఎందుకు వచ్చారు? యెరూషలేములో ఇళ్ళు లేవా చెప్పండి? హైదరాబాద్లో ఇళ్ళు లేక చీపురుగూడెంలో మీ ఇంటికి వచ్చాడా ఏంటి ఆయన? అమెరికాలో విలాసవంతమైన ఇళ్ళునే కదండి, అవునా కాదు? అబ్రహాము కాలంలో ఎన్ని ఇళ్ళు లేవు? చెట్టు కింద అబ్రహాం గారు ఉంటే ఎందుకు వచ్చాడు ఆయన? చెట్టు కింద ఏసీ బిల్డింగ్ అయింది అబ్రహాం గారిది. చెట్టు కింద టెంట్ వేసుకొని ఉన్నాడు, ఎత్తుకుంటూ వచ్చారంట దేవుడు, అవునా కాదు? స్నేహితులారా గమనించండి, షడ్రక మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నారంట. ఎక్కడ ఉన్నారు? వామ్మో, డైరెక్ట్ కనపడుతున్నాడు, 7 అంతలు రిటర్న్, అవునా? వెళ్ళిపోయాడు అక్కడికి. సరా, సమర్పణ గృహము దగ్గర ప్రభు ఉంటారు అని పరిశుద్ధ బుధవారం రోజున ప్రభువుకు విశ్రాంతినిచ్చేటువంటి గృహముగా ఉంటే, అంటే ప్రభు వెళ్ళి ఏం చేయాల్సిన పని ఉండకూడదు ఆ గృహంలో? అంటే ప్రభువుకు విశ్రాంతి ఇచ్చే గృహం అంటే ప్రభు వెళ్ళి ఏం చేయాల్సిన పని ఉండకూడదు అక్కడ? పంచాయతీలు చేసే పని ఉండకూడదు. ఏం చేసే పని? పంచాయతీలు చేసే వాళ్ళకి విశ్రాంతి ఉంటుందా? అయ్యో, ఆ పక్కన వాళ్ళు మెప్పించాలి, ఈ పక్కన వాళ్ళు మెప్పించాలి, తలనొప్పి, అవునా? కనుక ప్రభువుకు విశ్రాంతి గృహముగా ఉంటే ఆ గృహములో నేను ఉంటాను అని పరిశుద్ధ బుధవారం రోజున ప్రభు మాట్లాడుతున్నారు. ఏంటి? రైట్, సరే. మూడవదిగా సహవాస గృహం, అదే మార్తా మాజరు వారి యొక్క గృహం అని మనం చూస్తున్నాం. అలాగే సరే, సమయం అయిపోయింది, ముగించేస్తున్నాను. ఆదరణ గృహం, యోహాను సువార్త 11వ అధ్యాయము 43 నుంచి 44 వచనాల వరకు. కనుక అక్కడ లాజరు సమాధిలోనికి వెళ్ళిపోతే ప్రభు ఏం చేశారు? లేపినటువంటి వారుగా ఉన్నారు. అట్లాగే ఆరాధన గృహం, మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనములో ఏమండి, అక్కడ ప్రభువుని ఏం చేశారంటే వాళ్ళు అత్తరు పోసి అభిషేకించి ఆరాధించారు. అలాగే 6వదిగా ఆరోహణ గృహం ఉన్నది బేతనీయలో. అంటే బేతనీయ ఎక్కడ ఉంటుందంటే ఒలీవల కొండకు కింద భాగాన ఉంటుంది. కాబట్టి ప్రభు ఒలీవల కొండ మీదకి వెళ్ళి ఆరోహణం అవబోతున్నారు కనుక ఈ బేతనీయను ఆశ్రయపురముగా చేసుకున్నారని మనం చూస్తున్నాం. చివరిగా ఆశీర్వాద గృహం ఉన్నది ఎక్కడ అంటే బేతనీయలోని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఏంటి ఆశీర్వాదం అంటే, పిల్లరా మా కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంటలోనికి వెళితే పిల్లరా వాళ్ళు ఏం పొందారంటే ఆశీర్వాదం పొందారు, ఆయనకి అభిషేకం చేసి. కాబట్టి ఈ రీతిగా పరిశుద్ధ బుధవారం రోజు ప్రభు చేసినటువంటి పరిచర్య ఏంటి అని మనం ఆలోచన చేస్తే పిల్లరా బేతనీయ పరిచర్య, దీంట్లో 7 సంగతులు మనం విన్నాం. ఈ 7 అనుభవాల్లోనికి మనం వస్తే పిల్లరా ప్రభు ఏం చేస్తారంటే మనతో ఉంటున్నాను అనే సంగతిని చూపించటానికి ఈ పరిశుద్ధ బుధవారం రోజున మన మధ్యకు వచ్చారు కనుక ఈ రీతిగా అటువంటి ధన్యతను సంపాదించుకొని ఆయనను నిత్యము కలిగి ఉండగలిగినటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.